EU భారత్ ఒప్పందాల వల్ల నిన్న రూపాయి విలువ 19 పైసలకి పెరిగింది. అంటే 92 రూపాయలకి దగ్గర అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో 90 పైసలు తగ్గి 91.71 దగ్గర అయితే ఆగింది. ఇది చాలా తక్కువ కావచ్చు, కానీ ఇప్పుడు రూపాయి విలువ పెరగడానికి ఇది చాలా పెద్ద కారణం ఈ ఒప్పందం. అలాగే కెనడా కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మంత్రి మన దేశంలో ఉన్నాడు, ఇంధనం మంత్రి. ఇతనితో పాటు రేపు ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ కెనడా ప్రధాని ఇక్కడికి వస్తాడు. అదే మార్కు కార్నీ వచ్చి మరికొన్ని ఒప్పందాలు చేసుకోబోతున్నాడు. దీంతో పాటు యూయూ కాకుండా మరికొన్ని దేశాలు కూడా భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా కూడా ఖచ్చితంగా మనతో ఒప్పందాలు చేసుకొని రావాలి. అలాగే ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాలు తగ్గించడానికి కూడా ఇప్పుడు వైట్ హౌస్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరొక వైపు డాలర్ కూడా 0.12% అయితే పతనం స్థితికి చేరుకుంది. అంటే కొంచెం తగ్గింది, డాలర్ విలువ కూడా తగ్గింది. మిగతా కరెన్సీలతో పోలిస్తే ఒక 6 కరెన్సీల కంటే ఇది తగ్గి 96.36 దగ్గర అక్కడ ఆగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మన రూపాయికి విలువ పెరగడం వల్ల కూడా మన విదేశీ మారకపు విలువలు 14.36 బిలియన్ డాలర్లు పెరిగాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మారకపు విలువలు ఏంటంటే 701.16 బిలియన్ డాలర్లు. అంటే 701 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇది మన ఆర్థిక శక్తిని నిరూపిస్తోంది. ఈ నిల్వలు సామాన్యమైనటువంటివి కాదు. మరొక వైపు భారత ప్రభుత్వం బంగారంలో నిల్వలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇది సక్సెస్ కూడా అయింది. రష్యా దగ్గర ఇప్పుడు మనం ఇంచుమించు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందం కూడా చేసుకున్నాం. అంటే బంగారం కొన్నాం కూడా. ఆ బంగారం ఇప్పుడు భారత్ వచ్చేసింది. సో మరికొంత అంటే ఎప్పుడైతే చమురు తగ్గించామో బంగారం కొనడం ప్రారంభించాం రష్యా దగ్గర. అలాగే ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం కొంటున్నాం. అంటే డాలర్ విలువ తగ్గించడమో పెరగడం మనకు అనవసరం, కానీ డాలర్కి మన వల్ల ఎందుకు విలువ రావాలి? కాబట్టి ఇప్పుడు బంగారం నుంచి నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది భారత్. ఈ తరుణంలో భారతదేశం రూపాయి 19 పైసలు ఎగబాకడం, అలాగే డాలర్ 0.12% దిగిపోవడం అనేది నిజంగా ఒక పెద్ద శుభవార్త మనకైతే. ఇది ఇప్పుడు 91.71 ఉంది, తక్కువ అంటే తక్కువ కాదు, నేనేం తక్కువ అని చెప్పను, కానీ మెరుగవుతున్నది. ఈ ఒప్పందాలు అవ్వడం వల్ల మెరుగవుతుంది కదా, మెరుగవుతున్న దాన్ని కూడా మనం గుర్తించాలి. అలాగే మన షేర్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. అలాగే మన షేర్ మార్కెట్ కూడా నిన్న మంచి ఊపులోకి వచ్చింది. ఎంతో నష్టాల్లో ఉన్నటువంటి షేర్ మార్కెట్ గత 3 రోజులుగా ఎప్పుడైతే EU మనతో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటుందో అప్పటి నుంచి కూడా షేర్ మార్కెట్ కూడా మంచిగా పుంజుకుంది. సో ఇవన్నీ కూడా సౌపరిణామాలు. మరొక వైపు ఇప్పుడు అమెరికా కూడా వస్తుంది మనతో ఒప్పందం చేసుకోవడానికి. ఇప్పుడు EUను కూడా బెదిరిస్తున్నారు. EUను బెదిరించినా ఏం చేసినా సరే EU తగ్గదు, అలాగే మిగతా UAE తగ్గదు, కెనడా తగ్గదు, ఏ దేశము తగ్గదు. ఇప్పుడు అమెరికా ఎన్ని బెదిరించినా పోరా నువ్వు పో, ఎవడకు కావాలి నువ్వు నాటో కూటంలో ఉన్నటువంటి సభ్య దేశాలకి సుంకాలు వేస్తావా? ఆ దేశాలను ఆక్రమించుకుంటావా? ఇదే కదా ఇప్పుడు పాశ్చాత్య దేశాలు మాట్లాడుతున్నటువంటిది. కరెక్ట్గా నరేంద్ర మోదీ ఇటువంటి మాట్లాడకుండా అలాగా నోరు మూసుకొని ఆయన ఎందుకు ఉన్నాడంటే ఈ దౌత్యంలో భాగం అది. ఈరోజు చూడండి పరిస్థితి ఎలా ఉంది, అన్నీ మనకు కలిసి వచ్చాయా లేదా? అందుకే ప్రతిసారి బౌభౌమని పడిపోకూడదు, కొన్నిసార్లు వేచి చూడాలి. 50% సుంకాలు వేసినటువంటి అమెరికాని ఇప్పుడు 25% సుంకాలు తగ్గిస్తామంటున్నారు. ఎవడు అడిగాడా? మనం ఏమైనా అడిగామా? ఎందుకు వచ్చారు? ఎందుకంటే EU మన దగ్గరికి వచ్చింది కాబట్టి, కెనడా మన దగ్గరికి వస్తానంటుంది కాబట్టి. సో ఇలా అన్ని దేశాలు భారత్తో సంబంధాలు పెట్టుకొని చైనాతో సంబంధాలు పెట్టుకుంటే ఇంకేం చేస్తాడు అమెరికా వాడు? రేపు పొద్దున GDP పడిపోతే ఏ దేశాన్ని ఎవడో తేగడు. కాబట్టి అమెరికా కూడా అంతే. అది రేపు పొద్దున అదేమి పెద్ద పోటుకెత్తి అయిపోతుంది, GDP పడిపోతుంది. అందుకే మళ్ళీ ఇప్పుడు అన్ని దేశాలతో మళ్ళీ సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ట్రంప్కి ఇవన్నీ అలవాటే, ఉదయం తిట్టడం సాయంత్రం కాలు మొక్కడం.